రేపు ప్రధాని మోడీ పర్యటనపై ఏపీ మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ మీటింగ్లో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లు, భద్రత, ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు. మరోవైపు సభా ప్రాంగణాన్ని ఇన్ఛార్జ్ డీజీపీ హరీష్ గుప్తా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ప్రధాని మోడీ పర్యటనపై మంత్రులు అధికారులతో కలిసి మరోసారి రివ్యూ చేశామన్నారు మినిస్టర్ నారాయణ. రేపు మధ్యాహ్నం 3:20 ప్రధాని వస్తారని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని నారాయణ. రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల ప్రజలను, రైతులను సీఎం స్వయంగా ఆహ్వానించారని గుర్తు చేశారు. వారి త్యాగం మరువలేనిదని కొనియాడారు మంత్రి నారాయణ. 3:20 ప్రధానమంత్రి రావటం, వారి చేతుల మీద ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. దీనికైతే ఇది రాజధాని ఒకరిది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి యాక్చువల్గా ప్రజలు వచ్చేట్టుగా చేయండి, ప్రతి కాన్స్టిట్యున్సీని ఆదేశించడం. దాని మీద వారే స్వయంగా అమరావతి రాజధానిలో ఉండే ఈ క్యాపిటల్ సిటీలో ఉండే 29 గ్రామాల ప్రజలను స్వయంగా ఇన్వైట్ చేయాలని ఒక్కొక్క విలేజ్ నుంచి 4-5 రైతులు పిలిపించాం. దాదాపు 150 మంది రైతులతో 2 గంటల సేపు ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళందరూ కూడా చెప్పారు, నా తరఫున మీరందరూ ఊర్లోకి పోయి 29 గ్రామాల్లో ఉండే 1,00,000 మంది ప్రజల్ని ఇన్వైట్ చేయండి, నేనే స్వయంగా ఇన్వైట్ చేస్తున్నట్టుగా. అంటే ముఖ్యమంత్రి గారు రైతులు అంటే వాళ్ళు త్యాగం చేసి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఒక కార్యక్రమం కాదు, అందరి కార్యక్రమం. రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆర్థిక స్థితిని మార్చే రాజధాని.